ఏపీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై టీడీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఏపీలో ఆర్థిక వ్యవస్థ పతనావస్థకు చేరుకుందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని మండిపడ్డారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ ఎంతలా దిగజారిపోయిందో కాగ్ లెక్కలే చెప్పాయన్నారు యనమల. అందిన కాడికి అప్పులు తెస్తున్నారని, రోజువారీ ఖర్చులకు కూడా అప్పులు తీసుకురావాల్సిన దుస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు యనమల. టీడీపీ తీరుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ చేసినటువంటి అభివృద్ధి పనులను టీడీపీ తాము చేసినవిగా చెప్పుకోవడం దారుణమన్నారు. మేనిఫెస్టోలో చేర్చిన పథకాలన్నీ దాదాపుగా పూర్తయ్యాయని తెలిపారు. నవ్యాంధ్ర అభివృద్ధి జగన్తోనే సాధ్యమన్నారు బొత్స సత్యనారాయణ. దీంట్లో ఉన్న నవరత్నాలే కాకుండా నిన్న మొన్న ఆయన ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన జలకలు కూడా నిన్న ఆయన ప్రారంభం చేశారు. ఇదేదో మాదే ఈ తాలూకా ఈ పథకం అని చెప్పని ఏదైతే దోచుకుతున్నారో మీరులో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న అప్పుడున్న నాయకులు కార్యకర్తలు దోచుకుతున్నారో మళ్ళీ సిగ్గు ఎక్కువ లేకుండా ఇది మా పథకం అని చెప్తున్నారు. ఎప్పుడైనా ఒక బోర్ని మీరు వచ్చి ఉచితంగా వేశారు ఈ రాష్ట్రంలో? సీఎం జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలా మార్చేశారా? నవరత్నాలకి ఇస్తున్నటువంటి ఆ సంక్షేమ పథకాలకు చేస్తున్నటువంటి ఖర్చు తడిసి మోపడవుతోందా? టీడీపీ ఆరోపణల్లో నిజమెంత? రైట్, మనం మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, ఇక దీపక్ రెడ్డి గారు ఉన్నారు, టీడీపీ ఎమ్మెల్సీ. ముందుగా మల్లాది విష్ణు గారితో మాట్లాడదాం. విష్ణు గారు, గత 5 నెలల్లో 84,000 కోట్ల రూపాయలు సమీకరిస్తే అందులో 47,000 కోట్ల రూపాయలు అప్పులు. ఓవరాల్గా సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ₹1 ఖర్చులో 55 పైసలు అప్పు చేసిందే ఈ రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి మీరు నెట్టేస్తున్నారనేది మీ పైన వస్తున్నటువంటి విమర్శ. ఏం సమాధానం చెప్తారు సార్? ఇప్పుడు ఒక ప్రభుత్వము పని చేయాలి అని అంటే ప్రభుత్వానికి వచ్చేటటువంటి పన్నులు కానీ, తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి మన వాటా కానీ, దీంతోపాటు ఇంకా పన్నేతర ఆదాయము, అలాగే రకరకాలైనటువంటి ఆదాయాల ద్వారా ప్రభుత్వం పనిచేస్తూ ఉంటుంది. మేము అధికారంలో వచ్చే నాటికి చంద్రబాబు నాయుడు గారు 1,57,000 కోట్ల రూపాయల అప్పులతో కలిపి ఆంధ్ర రాష్ట్రాన్ని మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అవును, మేము వచ్చేటప్పటికి ఖజానాలో 200 కోట్ల రూపాయలు కూడా లేవు ఉన్నటువంటి పరిస్థితి. ఇది ప్రభుత్వము వేరే అకౌంట్స్ లో వారందరికీ ఇవ్వాల్సింది దాదాపుగా 50,000 కోట్ల పైన అప్పులు ఉన్నాయి. ఆ ప్రధానమైనటువంటి అప్పులు కాకుండా బిల్స్ పెండింగ్ ఉన్నాయి, జీతాలు పెండింగ్ ఉన్నాయి, పెన్షన్లు పెండింగ్ ఉన్నాయి. సరే, మేము వచ్చిన తర్వాత మా మేనిఫెస్టో అమలు తీరుకి సంబంధించి నిబద్ధతగా మేము పనిచేసేటటువంటి కార్యక్రమం ద్వారా దాదాపుగా మేము వచ్చిన తర్వాత కూడా కొంత అప్పు అయింది. కానీ తెలుగుదేశం ఆరోపిస్తున్నట్టుగా, లేకపోతే నేను 8 సార్లు 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టాను అని చెప్పని గొప్పగా చెప్పుకునేటటువంటి యనమల రామకృష్ణుడు గారు చెప్పేటట్టుగా మేము అప్పు చేసి తప్పు చేయలేదు. ఎక్కడ కూడా మేము అప్పు చేసి ఆ అప్పుని రాష్ట్ర ప్రజల యొక్క జీవన స్థితిగతులు మెరుగుపరచడం కోసం మేము ఖర్చు పెట్టడం జరిగింది అని చెప్పిన విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఎంతకాలం ఇలా అప్పులు చేసుకుంటూ వెళ్తారు? మీకు ఆర్థిక క్రమశిక్షణ లేదనేది వారు చేస్తున్నటువంటి ఆరోపణ. సార్, ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ గురించి కాదు, పక్కనున్న తెలంగాణ, పక్కనున్నటువంటి కేంద్రం, ఆ పైన ఉన్నటువంటి ప్రపంచం మొత్తం అంతా కూడా పాండమిక్ సిచ్యుయేషన్ లో దేశము, రాష్ట్రము, ప్రపంచం అంతా కూడా ఇప్పుడు అప్పుల ఊబిలోకి పోయిందండి. కేంద్రమే డైరెక్ట్ గా చెప్తోంది, మీకు ఇవ్వాల్సింది ఇవ్వలేకపోయాము, మీరు అప్పులు చేసుకోవచ్చు అని చెప్తా ఉందండి. కేంద్ర ప్రభుత్వమే ఒక పరిస్థితిలో, ఒక రకమైనటువంటి పరిస్థితిలోకి నెట్టవేయబడ్డాం మనం. ఇలాంటిది రావాల్సినటువంటి పన్నులు రాక ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయి ఆకలి చావులని నివారించేటటువంటి ప్రయత్నం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో. మేము తీసుకొచ్చినటువంటి ఏదైనా అప్పు ఉంటే ఆ అప్పు డైరెక్ట్ గా ప్రజల యొక్క జీవన స్థితిగతులు మెరుగుపరచడం కోసం వారి అకౌంట్ లో జమ చేశాము తప్ప టీడీపీ అప్పు చేసిన మీ చేతికి రాష్ట్రాన్ని ఇచ్చేటప్పటికి 2.5 లక్షల కోట్లు అప్పు,
టీడీపీ మాత్రమే 1,60,000 కోట్లు చేసిందని మీరే చెప్తున్నారు. రైట్, వారు అప్పు చేసినప్పుడు మాట్లాడినటువంటి మీరు మళ్ళీ అదే తప్పు చేస్తున్నట్టే కదా అప్పుల గురించి. సార్ ఇప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించారు ఈశ్వర్ గారు, వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి 5 సంవత్సరాల్లో ఇలాంటి పరిస్థితి, ఆర్థిక వ్యవస్థలు కుదేలైపోవటము, మొత్తం అన్ని వ్యవస్థలు దేనికి పనికి రాకుండా ఉండడం, ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కడ లేదు. మార్చి నాటికి ఇప్పటికీ దాదాపుగా 6 నెలల నుంచి పన్నుల వసూల్లో కానీ లేకపోతే ఆర్థికంగా రాబడిలో కానీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. దీని నుంచి బయటపడాలి అని అంటే ఖచ్చితంగా వారి అకౌంట్స్ లో ఎక్కడో చోట అప్పు తీసుకొచ్చినా సరే ఇది చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ ఏమైపోతారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా వైట్ కార్డు హోల్డర్సే. వారందరికీ కూడా రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి వాళ్ళు. ఇలాంటిది వాళ్ళకి చదువుకి, ఆరోగ్యానికి, ఇతర అవసరాలకి వేయటంలో తప్పు లేదు అని చెప్పినాను. అంతే తప్ప నీరు చెట్టు కానీ లేకపోతే విమానాల్లో తిరగడానికి కానీ లేదంటే ఇతర ఖర్చులకి కానీ లేకపోతే ఎస్ఎఫ్టీ 3,000ది 10,000కి ఇవ్వడం కానీ ఇలాంటి పనులు ఎక్కడ చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము. మేము డైరెక్ట్ గా 50,000 కోట్ల రూపాయలు వారి అకౌంట్ లో జమ చేయడం జరిగింది. ఆన్ రికార్డు ఆన్లైన్ లోనే వేయడం జరిగింది. ఎవరు పేమెంట్ లేకుండా వేయడం జరిగింది. అంతే తప్ప ఎంత అప్పు ఉంది అంత అప్పు ఉంది అని చెప్పినంటే అప్పులు లేనటువంటి వాళ్ళు ఎవరున్నారండి? చంద్రబాబు నాయుడు గారు 2.5 లక్షల కోట్లు ఉంది, కేంద్రమే 100 కోట్ల అప్పు ఉంది కేంద్ర ప్రభుత్వానికి. అసలు ప్రపంచమే అప్పులు ఊబిలో ఉంది. ఫైనాన్షియల్ గా మొత్తం ఆర్బీఐ గానీ ఇతర వ్యవస్థలు గానీ ఇవన్నీ ఎట్లా కుదేలైపోయినటువంటి పరిస్థితి చూసాం కదా. ఇదేదో కరోనా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నట్టు, అప్పు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నట్టు, మన ఇంకెక్కడా కూడా లేనట్టు, ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి మూలంగానే వచ్చినట్టు ఒక దుష్ప్రచారం అన్నమాట. తెలుగుదేశానికి వెన్నతో పెట్టినటువంటి విద్య ఏంటంటే దుష్ప్రచారము, మీద పొరజల్లడము, ఇలాంటి పనులు అనమాట. ఇలాంటి సిచ్యువేషన్. ఎస్ దీపక్ రెడ్డి గారు, ఏంటి రాష్ట్రం అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారు జగన్ అంటున్నారు. తర్వాత ఇప్పుడు మనం మల్లాది విష్ణు గారితో మాట్లాడాం. వారు క్లియర్గా ఒక విషయం చెప్తున్నారు. మొదటిది ఏంటంటే మీరు రాష్ట్ర ప్రభుత్వానికి మీరు వెళ్ళిపోతూ ఇచ్చినటువంటి అప్పు 2.5 లక్షల కోట్లు. అంటే గతంలో మీ చేతికి వచ్చేటప్పటికి 90,000 కోట్లు ఉంది, మీరు 1,60,000 కోట్లు అదనంగా అప్పు చేశారని చెప్తున్నారు. ఒకటో ఇష్యూ. రెండోది, మేము అప్పు చేస్తే అది రాష్ట్ర జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి అప్పులు చేశామని చెప్తున్నారు. ఏం సమాధానం చెప్తారు ఈ రెండింటికి? ఈ రోజు వాస్తవంగా నేను రావటం దేనికంటే అండి, మల్లాది విష్ణు గారు వస్తున్నారు అని చెప్పి తెలిసి ఈ గత 15 నెలలుగా మల్లాది విష్ణు గారు ఎట్లా మాటలు మ్యాజిక్ చేస్తా వాస్తవాన్ని దాటేస్తా పోతాడో ఎక్స్పోజ్ చేస్తామనే ఉద్దేశంతో ఈ రోజు నేను వస్తున్నానండి. ఎందుకంటే మనం లెక్కలు మాట్లాడినప్పుడు అంకెలు దీపక్ రెడ్డి గారు, మల్లాది విష్ణు గారు కూడా ఇదే చెప్పారు. మీరు వస్తున్నారని తెలిసి తప్పకుండా వస్తానన్నారు. మీరిద్దరూ ఉండాలి, మీరిద్దరూ స్క్రీన్ మీద ఉండాలి, 10 టీవీ స్క్రీన్ మీద. ఈ రోజుతో సహా మల్లాది విష్ణు గారు 15 నెలలు చెప్పిన స్టోరీస్ అన్నీ ఎక్స్పోజ్ చేస్తామని దయచేసి వారిని బాధపడొద్దని చెప్పండి. నేను తప్పకుండా. ఓకే, నౌ లెట్ us come to facts and figures. ఇప్పుడు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ వస్తాం. ఓకే, టోటల్ రెసిట్స్ 84,615 కోట్లు ఈ గత 5 నెలల్లో వచ్చిందండి ప్రభుత్వానికి. దాంతో 47,130 కోట్లు అప్పు చేశారు. అంటే మనం ఖర్చు పెట్టిన మనకు వచ్చిన డబ్బులో 56% అప్పు చేసేసారండి. తర్వాత ఇంకొక తమాషాని పని ఏంటంటే కేంద్ర ప్రభుత్వము ఎప్పుడు లేని దానికన్నా డబుల్ ఎక్కువ ఇచ్చింది అమౌంట్. అంటే 11,428 కోట్లు ఇచ్చినారు. అంటే కేంద్ర ప్రభుత్వము వీళ్ళు అప్పు చేసింది 2 కలిపితే 70%. అంటే కేవలం 30% ఆదాయంతో 70% అప్పులు, వేరే దగ్గర డబ్బులు వీళ్ళు ఖర్చు పెట్టినారు అని చెప్పి ఇది అర్థమవుతా ఉంది. ఎవరికన్నా లెక్కలు తెలిసిన వాళ్ళకి, ఎకనామిక్స్ గురించి తెలిసిన వాళ్ళకి ఇటువంటి పని చేస్తారా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మరొకటి 5 నెలల్లోనే వీళ్ళు ఇచ్చిన బడ్జెట్ ఎస్టిమేట్స్ లో 1 సంవత్సరం రోజుల్లో ఎంత అప్పు తీసుకుంటామని చెప్పి వీళ్ళు ఇచ్చిన ఎస్టిమేట్స్ ని 5 నెలల్లో పూర్తి చేసేసారండి. కానీ గత సంవత్సరము వీళ్ళే 26% ఖర్చు పెట్టుండారు, ఏది వాళ్ళ ఎస్టిమేట్స్ ఆఫ్ లోన్ లో. సో టోటల్ గా ఈ షార్ట్ పీరియడ్ లో మొత్తం 100% వీళ్ళు ఖర్చు పెట్టేస్తే ఏమైపోవాలో రాష్ట్రం పరిస్థితి ఏమన్నా వీళ్ళకి అర్థమవుతా ఉందా అని చెప్పి నేను చెప్తున్నాను. మరొకటి, తెలుగుదేశం ప్రభుత్వం అప్పు చేసిపోయింది అని అంటారు. ఇప్పుడు ఆ అబద్ధాన్ని కూడా నేను పూర్తిగా ఎక్స్పోజ్ చేయబోతున్నానండి. తెలుగుదేశం ప్రభుత్వం మొదటి సంవత్సరం అధికారంకి వచ్చినప్పుడు ఎంత తీసుకున్నారంటే 15,505 కోట్లు అప్పు తీసుకున్నారండి.
మొత్తం 5 సంవత్సరాలు కలిపి 1,25,725 కోట్లు తీసుకున్నారు. అంటే యావరేజ్ 25,000 చిల్లర కోట్లు పర్ ఇయర్ యావరేజ్ తీసుకున్నారండి. కానీ వీళ్ళు ఏం చేశారు, తెలుగుదేశం ప్రభుత్వం అప్పులు తీసుకున్నారు, ముంచేసినారు అని చెప్పి ఇన్ని రోజులు వాళ్ళు ఒక అబద్ధపు ఏడుపులు ఏడిచి వీళ్ళు ఒకటే సంవత్సరంలో 1,13,000 కోట్లు తీసుకున్నారండి. అంటే ఎక్కడ తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నది మొదటి సంవత్సరం 15,000 కోట్లు అయితే ఒక సంవత్సరంలోనే 1,15,000 కోట్లు వీళ్ళు తీసుకున్నారు. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని దీనికి ఆన్సర్ చేయాలి మల్లాది విష్ణు గారు. ఇప్పుడు గత ప్రభుత్వం 26,000 కోట్లు యావరేజ్ గా, సంవత్సరానికి యావరేజ్ గా 26,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన అప్పులు ఏడాదికి మాత్రమే లెక్కేసుకుంటే 1,13,000 కోట్లు అవుతోంది. ఆ లెక్క తప్పండి. 1,13,000 కోట్లు తప్పు. 86,000 కోట్ల రూపాయలు మాత్రమే మేము ఈ రోజు ఇప్పటి వరకు అప్పు తీసుకోవడం జరిగింది. నెంబర్ వన్ ఏంటంటే ఇప్పటి వరకు ఈ 14-15 నెలల కాలంలో 50,000 కోట్ల రూపాయలు మనీ ట్రాన్స్ఫర్ ఆన్లైన్ ద్వారా అయింది. మేము ఏదైతే అప్పు తీసుకొచ్చామో అదంతా కూడా. అది అంతే తప్ప ఊరికి మేమేమి దుబారాకి అవినీతికి ఎక్కడా కూడా ఒక్క పైసా కూడా దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి లేదు. ఎందుకని చెప్తున్నామంటే మీ టైంలో మీ ప్రభుత్వ పరిపాలనలో 14 నుంచి 19 వరకు కూడా ఎక్కడ మనీ ట్రాన్స్ఫర్ అనేది లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మనీ ట్రాన్స్ఫర్ అనేది లేదు, ఎక్కడ కూడా అసెట్స్ క్రియేషన్ లేదు, ప్రాజెక్టులు పూర్తి కావడం లేదు. ఇలాంటి ఆ నిధులు ఏమైపోయినా కూడా తెలియదు మనకి. లెక్కుంటే చెప్పండి ఎమ్మెల్సీ గారిని. అంతే తప్ప ఊరికి మా ప్రతి సంవత్సరము యావరేజ్ ఎలా తీసుకున్నామో అలా తీసుకున్నాం అన్నది కాదు. మా టైంలో 50,000 కోట్ల రూపాయలు మేము తీసుకొచ్చినటువంటి అప్పులో అది మనీ ట్రాన్స్ఫర్ పేద ప్రజల యొక్క వైట్ కార్డు హోల్డర్స్ యొక్క అకౌంట్ లోకి జమ అయింది. ఏ రూపంలో జమ అయిందంటే అమ్మఒడి రూపంలో జమ అయింది, లేదంటే ఇంకొక రూపంలో జమ అయింది, అలాగే 1,000 రూపాయల చొప్పున జమ అయింది. ఇట్లా పేద ప్రజల యొక్క అకౌంట్స్ లో జమ అయింది. కానీ తెలుగుదేశం టైంలో ఎక్కడ అలాంటి మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్ సీఎం టు సీఎం లేదు. ఈ రోజు కొత్తగా వచ్చింది. అంటే సీఎం టు కామన్ మ్యాన్ కి అకౌంట్ లోకి జమ అయినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ రోజు కూడా మేము ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళ సిచ్యువేషన్ వెరీ 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 బ్యాడ్ కండిషన్ లో ఉంది పరిస్థితి. మనమే కాదు పక్క రాష్ట్రాలు కానీ కేంద్రం కానీ. నిన్న మనం చూసాం ఒక పత్రికల్లో కేంద్ర ప్రభుత్వమే 100 లక్షల కోట్ల పైగా అప్పులో ఉందని చెప్పని కేంద్ర ప్రభుత్వమే మనం చూసాం పత్రికల్లో పతాక శీర్షికలో వచ్చింది. కాబట్టి ఈ అప్పు అనేది ఆంధ్ర రాష్ట్రానికి పరిమితమని, ఆ పరిమితమైనటువంటి అప్పుకి జగన్మోహన్ రెడ్డి గారి కారణమని మన ఎమ్మెల్సీ దీపక్ గారు కానీ మాజీ ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ జనాల్ని మభ్యపెట్టి మోసం చేసేటటువంటి ప్రయత్నం చేయాలనుకోవడం కొద్ది కాలం విరమించుకోండి. ఈ రోజు పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత మేము అనవసరంగా అప్పులు చేసి మేము అది మీరు కింద కానీ లేకపోతే దుబాయ్కి సింగపూర్ దేనికి ఖర్చు పెడుతున్నారనేది మొదటి అంశం. దీపక్ రెడ్డి గారు, ఇందులో 50,000 కోట్లు డైరెక్ట్గా మనీ ట్రాన్స్ఫర్ అయింది. అంటే పేదలకు, లబ్ధిదారులకు, అన్ని వర్గాల ప్రజలకు ఏవో ఇప్పటి వరకు చూస్తున్నాం కదా, నవరత్నాల కింద వివిధ పథకాల కింద ట్రాన్స్ఫర్ అయింది. మీరు కూడా అప్పులు చేశారు. మరి ఆ డబ్బును ఏం చేశారనేది వారు అడుగుతున్న ప్రశ్న. మీరు చేసినటువంటి అప్పు. రెండోది, మీరు చెప్పినటువంటి లెక్క 26,000 కోట్లు దాదాపుగా, అంటే 30,000 కోట్లు సంవత్సరానికి మేము అప్పు చేస్తే 5 ఏళ్లకు 1,50,000 కోట్లు మీరు చేసినట్టు వాళ్ళు చెప్తున్నారు. మీరు కూడా అది ఒప్పుకున్నారు. బట్ ఇక్కడ మనకి రాష్ట్రం విడిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి అప్పు 90,000 కోట్ల రూపాయలు సార్. అది 2,50,000 కోట్ల రూపాయలకి వెళ్ళిపోయింది. అంటే గత 60 సంవత్సరాలలో 16 మంది ముఖ్యమంత్రులు చేసినటువంటి అప్పు 90,000 కోట్లు అయితే 2014 నుంచి 2019 వరకు 5 ఏళ్లలో ఒక ముఖ్యమంత్రి చేసిన అప్పు మాత్రమే. ఆ 16 మందిలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఉండొచ్చు. బట్ ఈ 5 ఏళ్లలో చేసినటువంటి అప్పే 1,50,000 కోట్లు. మీరు ఒక బాట వేసినట్టు కనపడట్లేదా? ఒకవేళ ఇప్పుడు మంచి హైవే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వేసుకుని అప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండొచ్చు. దీన్ని బట్టి చూస్తుంటే మీరు అప్పులు చేయడానికి ఒక మార్గాన్ని, బాటని వేసినట్టుగా కనిపిస్తోంది. ఒక విషయం నేను చెప్పాలి, తర్వాత ఆయన ఆన్సర్ చేస్తాను. తప్పకుండా. ఒక నిమిషం విష్ణు గారు ఒక నిమిషం అవకాశం ఇస్తాను. ఓపిక్ గా వినమనండి. టోటల్ గా ఈ రోజు ఎక్స్పోజ్ చేసేస్తాను ఇంకా మల్లాది విష్ణు గారిని మాత్రం నేను. ఓకే, ఎక్కడ ఖర్చు పెట్టినాము అని చెప్పి అంటున్నారు కదా. అవును.
క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ సోషల్ ఎక్స్పెండిచర్ అని రెండు ఉంటాయండి. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మళ్ళీ అసెట్స్ క్రియేట్ చేసి దాని వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందండి. సో తెలుగుదేశం ప్రభుత్వం గత సంవత్సరంలో 20,000 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడితే ఈ ఫస్ట్ ఇయర్ ఆఫ్ వైసీపీ ప్రభుత్వం కేవలం 12,000 పెట్టినారు. అంటే అది 24,000-25,000 పెట్టాల్సిన క్రోర్స్ ది 12,000 పెట్టారంటే 50% తగ్గించేశారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి దెబ్బతీసినారు అని చెప్పి నేను తెలుపుతున్నాను. రెండో పాయింట్ అంటే ఇప్పుడు మీరు ఇందాక ఏం చెప్పినారు, వీళ్ళకి ఏంది ఫస్ట్ సంవత్సరం మాకు ఈ సోషల్ సినారియో బాగలేదు, రెసిషన్ వల్ల డబ్బులు పడిపోయినాయి అని అన్నారు కదా, అది కూడా పచ్చి అబద్ధం. తెలుగుదేశం ప్రభుత్వం అకౌంటింగ్ ఇయర్, ఇప్పుడు అకౌంటింగ్ కూడా అయిపోయింది, తెలుగుదేశం ప్రభుత్వము 1,64,841 కోట్లు తెలుగుదేశం ప్రభుత్వం టైంలో రెవెన్యూ టోటల్ రెసిట్స్ ప్రభుత్వానికి వస్తే, వైసీపీ ప్రభుత్వం మొదటి సంవత్సరము 1,74,688 కోట్లు, అంటే 10,000 కోట్లు ఎక్సెస్ వచ్చినాయి. అంటే తగ్గిపోయింది ఆర్థిక మాన్యము, దాని వల్ల మేము పెట్టలేకపోయినాం అనేది పచ్చి అబద్ధం. కరెక్టేనా? అంటే ఓకే కదా, ఇందులో ఈ లెక్కల్లో ఏం తప్పులేం లేవు కదా, ఎందుకంటే దేశవ్యాప్తంగా అందరికీ ఆదాయం పడిపోయింది, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ఆదాయం పడిపోయింది, ఒక్క ఆంధ్రప్రదేశ్కి అంత ఎలా వచ్చింది అనేది ఒక అనుమానం వస్తుంది. మీరు చెప్తున్న లెక్కలు కరెక్టే కావాలని నేను కూడా కోరుకుంటున్నా. కరెక్టే కదా? లేదు యాక్చువల్ గా ఏమవుతుందంటే 10-20% మన బడ్జెట్ పెరగాల్సి ఉంది, పడిపోయింది. కానీ ఆ పడిపోయిన ఫిగర్ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నదానికన్నా 10,000 కోట్లు ఎక్సెస్ వచ్చింది. అంతా పడిపోయింది, రెవెన్యూ రాలేదని చెప్పింది అబద్ధం అని చెప్పి ఇక్కడ తెలిపోతాం. ఇవన్నీ ఫిగర్స్ వాళ్ళ ఫిగర్సే, నాయి కాదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మాటలు చెప్పి మ్యాజిక్ చేసినట్టు ఈ ఫిగర్స్ లో మ్యాజిక్ చేయలేరు, ఇక్కడ దొరికిపోతారు. అది అందుకని నేను ఈ రోజు ఇంత ఎక్సైట్మెంట్ తో వచ్చింది మన మల్లాది విష్ణు గారిని 15 మాటలు ఎక్స్పోజ్ చేస్తామని చెప్పి. ఓకే, ఇప్పుడు డెట్ కోసం వస్తాం. డెట్ 62 సంవత్సరాల్లో 3,45,000 కోట్లు ఉందండి ఆంధ్ర రాష్ట్రానికి మొత్తం కలిపి. కానీ ఒక్క సంవత్సరంలోనే వీళ్ళు 1,13,000 కోట్లు చేసేసారు. అంటే 2.5 సంవత్సరాల్లో 62 సంవత్సరాలు చేసిన అప్పు వీరు చేయబోతున్నారు అని మన ట్రెండ్స్ వల్ల అర్థమైపోతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు చేసింది 1,25,000 కోట్లే వాస్తవం ఇది. దాని ముందు జరిగినది 2,20,000 కోట్లు ఆంధ్ర రాష్ట్రం విభజన అయిన టైంకి. సో ఈ ఫిగర్స్ కూడా మనం తెలుసుకోవాలా, వాళ్ళు దీన్ని కూడా ట్విస్ట్ చేస్తా ఉంటారు. నేను చెప్పిన పాయింట్ దాటి మీరు ఒక పాయింట్ చెప్పారు. ఇప్పుడు 5 నెలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 84,000 కోట్ల రూపాయలు సమీకరిస్తే అందులో 47,000 కోట్ల రూపాయలు అప్పుల రూపంలోనే తీసుకొచ్చిందనేది ఆరోపణ. ఇంకా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే రూపాయి ఖర్చులో 55 పైసలు అప్పు చేశారని అంటున్నారు. రైట్, దీనికి సంబంధించి దీపక్ రెడ్డి గారు కొన్ని అంశాలు లేవనెత్తారు. విష్ణు గారు మీరు చూస్తున్నారు, చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు దీపక్ రెడ్డి గారు. ఈరోజు ఏదో చాలా లెక్కలతో అంశాలన్నీ బయట పెట్టాలి, మీరు వస్తున్నారని తెలిసే ప్రత్యేకించి మీకోసమే వచ్చి కూర్చున్నారు ఈరోజు. వారు లేవనెత్తిన అంశాలన్నీ మళ్ళీ 1 by 1 నేను చెప్పను, కానీ ఓవరాల్ గా 60 ఏళ్లలో చేసిన అప్పు మీ ప్రభుత్వం 2.5 ఏళ్లలోనే చేసి చూపించబోతోంది. సార్ అది ఆ లెక్క తప్పది, కరెక్ట్ కాదు. అది సంజయ్ గారి దగ్గర నుంచి వైఎస్ గారి వరకు చేసినటువంటి అప్పు ఒక ఎత్తు అయితే, చంద్రబాబు నాయుడు గారి టైంలో అప్పు మొత్తం అంతా ఒక ఎత్తు. కావాలంటే ఆన్ రికార్డు పరిశీలించుకోమనండి, నేను 10 టీవీలో ఆన్ రికార్డ్ చెప్తున్నాను. అందరు ముఖ్యమంత్రులు కలిసి చేసినటువంటి అప్పు ఎంత అయితే ఉందో, ఒక్క చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు పరిపాలించినటువంటి సందర్భంలోనే ఆయనకి ఆయన చేసినటువంటి అప్పు చాలా ఎక్కువ, నెంబర్ 1. ఇంకా నా మీద ఆయన మా ప్రభుత్వం మీద అప్పులు ఈ 86,000 కోట్లు చేశారని చెప్పండి. ఇలాంటి పరిస్థితుల్లో మార్చి నుంచి ఇప్పటి వరకు అప్పు చేయటం తప్పు కాదు, అప్పు చేయటం గొప్ప అని చెప్తున్నాను రికార్డు నేను. ఎందుకంటే ప్రజలకి, పేదవారికి, సామాన్యులకి, వెల్ఫేర్ కి, వైట్ కార్డ్ హోల్డర్స్ కి, వాళ్ళందరికీ అకౌంట్ లో డబ్బు వేయటం అనేది ఈ ప్రభుత్వము గొప్పగా ఫీల్ అవుతుంది. వారు బతుకు తెరువుకి గొప్పగా ఆదుకుంది అని చెప్తున్నాను. అంతే తప్ప 1,57,000 కోట్లు అప్పు చేసి ఎవరికి డబ్బులు పంచకుండా ఏమైపోయింది. ఓకే సార్, ఓకే, మీరు 50,000 కోట్లు ప్రజల ఖాతాల్లోకి పంపించారు, ప్రజలకు ఇచ్చారు, 50,000 కోట్లు తెచ్చారు. అందులో మీరు తెచ్చిన అప్పులు 50,000 కోట్లు ప్రజల ఖాతాల్లోకే వెళ్ళిపోయింది. ఎంతకాలం తెస్తారు సార్ ఈ రకంగా అప్పులు? ఎంతకాలం అప్పులు దొరుకుతాయి? ఒకటో అంశం. రెండోది, మీరు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి నవరత్నాల్ని ఈ రకంగా అప్పులు తెచ్చి కంటిన్యూ చేయగలరా రాగల 3.5 సంవత్సరాలు? సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, ఉచిత విద్యుత్ ఇస్తే వ్యవస్థ అంతా కుప్పకూలిపోతుంది, ఏది ఎలక్ట్రిసిటీ వ్యవస్థ అంతా కుప్పకూలిపోతుంది అన్నారు. ఏమైందండి?
ఎన్ని సంవత్సరాల నుంచి నిరంతరంగా మనం ఇస్తున్నాము, ఈ రోజు వరకు ఏదైనా జరిగిందా? కాబట్టి ఒక విజన్ ఉండి, ఒక ఆలోచన ఉండి, ఒక ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రిగా ఉండి తను ఏం చేయాలో, ఎలా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలో ఉంటుంది. అంతే తప్ప రాబోయే 5 సంవత్సరాలు అంతా కూడా ఇదే రీతిలో ఎందుకు ఉంటుందని చెప్పని అనుకుంటున్నారు? మార్చి టు ఈ నవంబర్ దాకా ఉన్నటువంటి పరిస్థితి ఇంప్రూవ్ అవ్వాలి కదా, ఇంప్రూవ్ చేసుకుంటాం కదా, ఫైనాన్షియల్ గా ఇంప్రూవ్ చేసుకుంటాం కదా. కేంద్రమే మనకి రావాల్సినటువంటి జిఎస్టీని నేను ఇవ్వలేకపోతున్నాము, మీరు అప్పు చేసుకోండి, మీకు ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెంచుతున్నాము అని చెప్పిన సిచ్యుయేషన్ లో మనం ఉన్నామనే విషయాన్ని అనుభవం ఉన్నటువంటి పెద్దలందరూ కూడా గుర్తించాలి. కేంద్రమే చేతులు ఎత్తేసిందండి. కేంద్రమే ఏం చెప్తుంది, మీకు ఇవ్వాల్సిన మాట నిజమే, మా దగ్గర డబ్బు లేదు, మీరు అప్పు తెచ్చుకోండి, ఎఫ్ఆర్బిఎం రేట్లు పెంచి. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారే నోట్ రాసి అప్పు తీసుకున్నారని కుదరదు. ప్రభుత్వానికి ఒక లిమిట్, ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ప్రకారము కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్ లో, ఆర్బీఐ డైరెక్షన్ లో మనకు ఉన్నటువంటి జీడిపిని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుని మాత్రమే అప్పు చేయడానికి సాధ్యపడుతుంది. కాబట్టి మేము నిబంధనలు ఎక్కడ ఉల్లంఘించట్లేదు, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాము, సైమల్టేనియస్ గా పేద ప్రజల గురించి ఆలోచిస్తున్నాము. ఎక్కడా కూడా నిధుల దుర్వినియోగము, అవినీతికి తావు లేనటువంటి వ్యవహారము, దీంతో పాటు ఎసెట్స్ క్రియేషన్ కూడా జరుగుతుంది సైమల్టేనియస్ గా సంక్షేమంతో పాటు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, నాడు నేడులో స్కూల్స్ కానీ మూలబడిపోయి పనికిరానటువంటి స్కూల్స్ అన్నింటినీ కూడా మేము దాన్ని ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అని తీసుకొస్తున్నాము. హాస్పిటల్స్, వైద్య రంగము, విద్యా రంగము, విద్యుత్ శక్తి రంగము, వ్యవసాయ రంగము, ఈ రంగాలన్నింటినీ నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ఎవరైనా అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని నెట్టేస్తున్నారు అనుకుంటే ఒక పక్క ఆ మాట మాట్లాడేటువంటి వాళ్ళు కూడా తిరిగి చూసుకుంటే నేను చెప్పినటువంటి రంగాలన్నీ కూడా గత 5 సంవత్సరాల కన్నా ఈ సంవత్సరాల కాలంలో నిలబడి రంగాల్లో వారందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తుంది ప్రభుత్వం. ఎగ్జైట్మెంట్ అలాగే ఉందా దీపక్ రెడ్డి గారు? ఏమన్నా తగ్గిందా మన మల్లాది విష్ణు గారు ఆన్సర్ చేశాక? మల్లాది విష్ణు గారికి సరే ఇంకొన్ని ఛాన్సెస్ దొరికినాయి నాకు ఎక్స్పోజ్ చేసేదానికి. చెప్పండి. టీడీపీ చేసినది అప్పు తప్పు అని వారు అన్నారు. కాదు, నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి ఇదిగోండి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బుక్ లో ఉండే ఫిగర్సే నేను కోట్ చేశాను. సో మల్లాది విష్ణు గారు చెప్పింది తప్పు అని చెప్పి నేను ఫస్ట్ క్లారిఫికేషన్ అండి. రెండో క్లారిఫికేషన్, రేట్ అట్ వాట్ లోన్స్ పెరుగుతున్నాయో మీరు చూస్తే మొదటి సంవత్సరము తెలుగుదేశం ప్రభుత్వము 15,505 కోట్లు అప్పు చేసింది, వీళ్ళు 1,13,000 కోట్లు చేశారు. సో అదే విధంగా మనం ప్రోరేటా చూసుకుంటే 5 ఏళ్లలో దాదాపు 9 లక్షల కోట్లు చేస్తారని ఒక ఫిగర్ చూపిస్తుంది. స్ట్రేట్ ఇదే విధంగా క్యాల్కులేట్ చేస్తే 5,65 కోట్లు అవుద్ది అని అంటుంది. సో అంటే ఒక విధంగా క్యాల్కులేట్ చేస్తే 10 లక్షల కోట్లు అప్పు టచ్ అయిపోద్ది ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో, ఇంకొక విధంగా క్యాల్కులేట్ చేస్తే 12.5 లక్షల కోట్లు అయిపోద్ది. అంటే ఇంత అప్పు చేసి అంటే ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా దీపక్ రెడ్డి గారు? దీపక్ రెడ్డి గారు, ఇప్పుడు చేస్తున్నటువంటి అప్పుల స్థాయి ప్రతి ఏడాది కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు ఆర్థిక రంగం ఉన్నటువంటి పరిస్థితి, కరోనా పరిస్థితుల నేపథ్యంలో పన్ను రాబడి కానీ పన్నేతర వసూళ్లు కానీ అన్ని తగ్గాయి అంటున్నారు. అలాగే ఎఫ్ఆర్బిఎం పరిమితిని కూడా కేంద్రం పెంచి అప్పులు చేసుకోండి అని కేంద్రమే ఒక దారి చూపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి అన్ని రాష్ట్రాలకి. ఎఫ్ఆర్బిఎం పరిధిని కూడా 3 నుంచి 5% పెంచుకోవడానికి వివిధ రకాల మార్గాలు, అలాగే అప్పులు తెచ్చుకోవడానికి వివిధ రకాల మార్గాలు కేంద్రం చూపిస్తోందంటే రాష్ట్రాల పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా ఒకసారి చూడాలి కదా. అది వేరే ఇది వేరే అండి. ఎందుకంటే నేను ఎంబీఏ ఫైనాన్స్ చేస్తున్నాను, సో అందుకనే నేను ఈ రోజు ఎక్సైట్మెంట్ తో వచ్చింది. వీళ్ళు మాటలు చెప్పి ఇప్పుడు తప్పించుకునేదానికి చేయలేరు. ఈ ప్రభుత్వానికి ఈ బడ్జెట్ గురించి తలా తోకా కూడా తెలియదు అని చెప్పి నేను ఒక ఉదాహరణ ఇచ్చి మీకు ప్రూవ్ చేస్తానండి. అంటే ఎట్లంటే మనకి చదువురానోళ్ళు చేసినంత విధంగా వీళ్ళు చేస్తున్నారనే అభిప్రాయం కలగద్ది ఎవరికైనా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకి. గత బడ్జెట్ మీరు చూస్తే 2,27,000 కోట్ల 975 కోట్లు వీళ్ళు ప్రవేశపెట్టి కేవలము యాక్చువల్ ఎక్స్పెండిచర్ మీరు చూస్తే 1,74,000 crores, అంటే 53,000 కోట్ల షార్ట్ ఫాల్ వచ్చింది. అంటే 23-24% షార్ట్ ఫాల్ వచ్చింది. అంటే వీళ్ళకి ఒక ఎస్టిమేట్ చేసేది కూడా వీళ్ళకి చేత కాదు అని చెప్పి తెలిపోయింది. తర్వాత మీరు దాని లోపలికి వస్తే అగ్రికల్చర్ దాంతో బడ్జెట్ లోపల 18,000 కోట్లు పెట్టి కేవలం 5,900 కోట్లే ఖర్చు పెట్టినారండి. అంటే 67% తగ్గించి 12,000 కోట్ల పైన తక్కువ ఖర్చు పెట్టినారు ఇది అగ్రికల్చర్ పైన. అంటే ఆ రంగాన్ని నాశనం చేసేసినట్టు అర్థమవుతా ఉంది. ఇరిగేషన్ రంగం మనం తీసుకుంటాం, 13,000 కోట్లు బడ్జెట్ పెట్టి కేవలం 5,300 కోట్లే ఖర్చు పెట్టినారు. అదే విధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కి 32,000 కోట్లు ఖర్చు పెట్టి ఎక్స్పెండిచర్ బడ్జెట్ లో పెట్టి కేవలం 11,000 ఖర్చు పెట్టారు. ఇవన్నీ
వినాలండి, ఎందుకంటే Yes, yes, sir. ఇది మీరు చేసే తప్పులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలవాలి. అదే విధంగా సెకండరీ ఎడ్యుకేషన్ కి 30,000 కోట్లు పెట్టి కేవలం 17,000 పెట్టినారు. హెల్త్ Yes, డిపార్ట్మెంట్ yes. 11,500 కోట్లు పెట్టి 7,000 పెట్టినారు. ఐటీ డిపార్ట్మెంట్ కి 85% తక్కువ ఖర్చు పెట్టినారు. హౌసింగ్ డిపార్ట్మెంట్ కి 73% తక్కువ వాళ్ళ అలొకేషన్ లో ఖర్చు పెట్టినారు. SC/ST సబ్ ప్లాన్ లో 71% Right, sir. తక్కువ పెట్టినారు. ST సబ్ ప్లాన్ లో 70% తక్కువ ఖర్చు పెట్టినారు. ఇది తడి గొడ్డుతో అందరినీ గొంతు కోసినట్టు కదా. ఎస్ విష్ణు గారు, మనకు సమయం మించిపోయింది. ఎస్ ఎస్ రైట్ రైట్ క్లియర్ ఆర్థిక క్రమశిక్షణకు సంబంధించి ఒక్క వర్డ్లో ఈ రాష్ట్రాన్ని మరీ అప్పుల ఊబిలోకి ఇప్పటికే వెళ్ళిపోతున్నామని చెప్తున్నారు. మరింత ఊబిలోకి నెట్టేయకుండా ఒక క్రమశిక్షణ అనేది వస్తుందని అనుకోవచ్చు. సార్ ఇప్పుడు డిస్కమ్లకి 9,000 కోట్లు, ధాన్యం సేకరణకి 1,000 కోట్లు, విత్తనాల సబ్సిడీకి 500 కోట్లు, ఇన్పుట్ సబ్సిడీకి 1,200 కోట్లు, సున్నా వడ్డీకి 1,200 కోట్లు, పంటల బీమాకి 200 కోట్లు, అలా మొత్తం అంతా కూడా అప్పులు వదిలేసి వెళ్ళారండి. మేము వచ్చిన తర్వాత కట్టాము. నేను మీరు టైం ఇస్తానంటే ఇంకో అరగంట చెప్పారంటే మొత్తం ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయే రోజుకి ఎంత అప్పు ఉంది, ఏ కార్పొరేషన్ నుంచి అప్పు తీసుకొచ్చారు, ఏ బ్యాంకులో తనఖా పెట్టారు, ఎక్కడ తీసుకెళ్లి రైతులకు ఇవ్వకుండా తీసుకెళ్లి పసుపు కుంకానికి ఎక్కడ ఇచ్చారు, మొత్తం అంతా తీసుకొచ్చేద్దాం. ఆయనే పిలవండి, ఎమ్మెల్సీ గారిని పిలవండి, రేపు మార్నింగ్ తప్పకుండా ఇద్దరిని కూర్చోబెడతాను. మళ్ళీ ఇదే అంశం పైన ఇద్దరిని కూర్చోబెడతాను. ఈసారి 1 hour డిస్కషన్ పెడదాం. మనం 1 hour డిస్కషన్ పెడదాం ఇదే సబ్జెక్ట్ మీద. రైట్, ఇదే సబ్జెక్ట్ మీద 1 hour డిస్కషన్ పెడదాం. రైట్, థ్యాంక్ యూ విష్ణు గారు. రైట్, థ్యాంక్ యూ మల్లాది విష్ణు గారు, అలాగే దీపక్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.